మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు సుచరిత్రుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి నైవేద్య ప్రార్థనలో చేరిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. 18వ కీర్తన 28వ వాక్యం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. 18వ కీర్తన 28వ వాక్యంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు విరోధంగా లేక నా మార్గాలు లేకపోతే నా పరిస్థితుల్ని ఏ చీకటైతే, ఏ చీకటి శక్తులైతే, ఏ అంధకార క్రియలైతే అలముకుంటున్నాయో, నా దేవుడైన యెహోవా అలాంటి చీకటి సంబంధమైన వాటిని నాకు వెలుగుగా చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవంగా ఈ 18వ కీర్తన ఎక్కడి నుంచి సేకరించబడింది అంటే, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతాను. 2 శామ్యూయేల్ చాప్టర్ 22 వర్స్ 29. యెహోవా, చూడండి ఇక్కడ టెర్మినాలజీ ఎలా ఉందో. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా. ఇక్కడేమో 18వ కీర్తనలో ఏమో నా దీపము వెలిగించువాడు నీవే. ఇక్కడేమో యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. 2 వైపులా పదునుంటుంది. 2 వైపులా మనకు కావలసిన ప్రత్యుత్తరం, 2 వైపులా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన కోణం, విశ్లేషణ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తారు. వాస్తవంగా దావీదు ఈ కీర్తన రాసుకోవడానికి గల కారణం ఏమిటంటే, మీరందరూ సమూయేలు 2వ గ్రంథంలో ఉన్నారు కనుక, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా తనను, దావీదుని సౌలు చేతిలో నుండి, చాలాసార్లు నేను చెప్పాను, సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో ఉంటే దావీదు శత్రువు కాదా? దావీదు శత్రువు కాదా? కాదు. దావీదుని గనక మనం అడిగితే, ఏమ్మా ఎవడో వాడు శత్రువు అంది, నరికేరావాడిని అంటాడు ఒకటే మాట. ఎందుకు? దావీదు ఎవరు? యెహోవా చేత అభిషేకించబడినవాడు. యెహోవా చేత అభిషేకించబడిన వానిని నేను శత్రువుగా ఎలా పరిగణిస్తాను, శత్రువుగా ఎలా నిర్ధారిస్తాను అంటారు దావీదు. రైట్. శత్రువులందరి చేతిలో నుంచి తప్పించిన ఆ రోజున ఈ గీతవాక్యములను చెప్పి ఈ విధంగా ప్రారంభించాడు స్తోత్రం చేయడం. ఏ విధంగా? నీవే నా శైలమై
నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అలా మధ్యలోకి వెళ్తే యేసయ్య నామమే బలమైన దుర్గము. ఇట్లా వాస్తవంగా ఆఖరి దశలో ఉన్నారు దావీదు. 21వ అధ్యాయం 15వ వాక్యం. అదే సమూయేలు 2వ గ్రంథం 21:15. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును ఆ, యుద్ధము మరలా జరుగగా ఆ. దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి సార్, గతంలో చాలాసార్లు ఫిలిస్తీన్లతో మీరు యుద్ధాలు చేశారు, అఖండ విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు. ఇప్పుడు వద్దు, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరలా మరలా మరలా. ఆ గిద్యోను రోజుల్లో కూడా ప్రజలు ఒకప్పుడు పొలంలోకి వెళ్ళి జయించి వచ్చారు, మరలా వెళ్ళారట, తిరిగి రాలేదు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు, అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. దావీదు ఆ యుద్ధానికి వెళ్ళకూడదు. యోవాబు బ్రతిమలాడారు దావీదుని, కానీ దావీదు వినలేదు, వెళ్ళారు. తనతో కూడా శూరుల్ని తనతో పాటు ఉంచుకోవాలి, కానీ దావీదు యోవాబునో ప్రక్క, బెనాయనో ప్రక్కన, ఇంకొకరినో ప్రక్కన పంపించేశారు. అక్కడ దెబ్బతిన్నారు దావీదు. ఇక్కడ మీరు గమనిస్తే ఫిలిస్తీన్ల సర్దారులు 5, ఫిలిస్తీన్ల సర్దారులు 5. దావీదు గొలియాతును మాత్రమే చంపారు, మిగతా 4 ఉన్నారు కదా, వాళ్ళ 4 ఇక్కడ ఉన్నారు. ఒకడైతే ఏకంగా వాడు ఆస్తంతా అమ్మి ఓ పెద్ద ఈట తయారు చేయించి పెట్టుకున్నాడు, ఏనాటికైనా దావీదుని నేనే చంపుతాను, అతని తల మీద ఉన్న రివార్డ్ ఏమిటో నాకు ఇవ్వాలి అని. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంత అవసరమా యుద్ధానికి వెళ్ళడం? వెళ్ళాడు. మొత్తం మీద అసలు మీరు ఈ కీర్తన ఒక్కొక్క వరుస చదివేటప్పుడు కొంచెం కళ్ళు మూసి ఆలోచించండి, భయానక గుండెలు జల్లుమంటాయి మనకు. ఎందుకంటే 5వ వాక్యం, 22వ అధ్యాయం 5వ వాక్యం. మృత్యువు యొక్క అలలు. అప్పుడప్పుడు సముద్ర తీరాల్లో పేపర్లు వేస్తుంటారు, రాకాసి అలలు, రాకాసి అలలు. అదిగో 4 లాక్కెళ్ళిపోయింది లోపలికి. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకున్నాయి, వరద పొరుడు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను, పాతాళపు పాశములు నన్ను, మరణపు ఊరులు నన్ను. ఇట్స్ ఎ ప్యాథటిక్, ఇట్స్ ఎ ప్యాథటిక్. భయంకరమైన పరిస్థితి. మూర్ఛలొచ్చి పడిపోయినాడు దావీదు. అక్కడ అదే ఉంటుంది, దావీదు మూర్ఛలొచ్చి పడిపోయినాడు అక్కడ. కానీ ఆ 4 ఆశ్చర్యం. అప్పుడు దావీదు కీర్తన రాసుకున్నారు, దేవా నా దీపం వెలిగించు వాడవు నీవే. ఒకవేళ నా జీవితంలో చీకటి అంధకారం అలముకున్నా దానిని వెలుగుగా చేసే గొప్ప దేవుడు నాయన. కృతజ్ఞతా భావంతో రాసుకున్న కీర్తన ఈ కీర్తన. మీరు ఇప్పుడు గమనించాలి, 1 నా దీపం వెలిగించువాడు నీవే అన్నారు, మంచిదే. యెహోవా నీవే నాకు దీపమై ఉన్నావు, మంచిదే. నిత్యరాజ్యములో గొర్రెపిల్లయే దీపకాంతిగా, గొర్రెపిల్లయే దీపకాంతిగా. నీవే ఆలయమై, నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. ఆయనే వెలుగు అక్కడ, ఆయనే దీపం, ఆయనే కాంతి, ఆయనే ఆలయం అక్కడ. చెప్తాను వాస్తవంగా
నరులారా తిరిగి రండి అన్నప్పుడు వెళ్ళిపోతాడు మనిషి. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుందట. ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపో. వాస్తవంగా ప్రియులారా, మనిషి ప్రాణాన్ని దీపంతో పోల్చారు వాక్యంలో. కొన్ని ఛాయలు, కొన్ని పోలికలు మీకు తెలియపరిచిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. వరుసగా ఒక 4 వాక్యాలు చదివేసేయండి. వరుసగా ఓ 4 వాక్యాలు. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మంచిది, చాలు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. 2 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23. చాలు. ఆజ్ఞలు దీపముగా. 3 119వ కీర్తన 105. సామ్స్ 119:105. ఇక్కడ వాక్యం అనే దీపము, అంత క్రితం చదివాము. ఆజ్ఞ అనే దీపం, అంత క్రితం చదివాము. ఆత్మ అనే దీపం. అట్ ఫైనల్ మత్తయి సువార్త 6:22, మాథ్యూ 6:22. మరలా చదువు. కళ్ళు, మన కన్నులు మన దేహానికి దీపాలు. మరలా చెప్తున్నాను, ఆత్మ అనే దీపం, ఆజ్ఞ అనే దీపం, వాక్యము అనే దీపం. ఇదిగో ఈ కన్నుల్ని దీపాలకు పోల్చారు. నేను ఆ మధ్య మీకు ఒకసారి చెప్పాను, ఒక దంపతులు యేసన్న గారి దగ్గరకు వచ్చారు వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేయించుకోవడానికి. ఇటు భార్య ఇటు భర్త మధ్యలో ఎవరో ఉన్నారు. ఇటు భార్య ఇటు భర్త మధ్యలో ఎవరో ఉన్నారు. యేసన్న గారు, మా అబ్బాయి 10th దాటాక ఇంటర్మీడియట్లో జాయిన్ చేసాం, అదిగో అక్కడే కాలేజ్. ఒక్కగానొక్క కొడుకు, 25 కోట్ల ఆస్తుంది. రోజు ఇంటి దగ్గర నుంచి కారులో వెళ్తుండే. ఒక 1 నెల రోజుల తర్వాత మూర్ఖంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఏమిట్రా అంటే, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళను, నేను హాస్టల్లో ఉంటాను, లేకపోతే అక్కడే ఉంటాను, ఫ్రెండ్స్తో ఉంటే నాకు బాగుంటుందని చెప్పి విసిగించాడు. నాయనా, ఒకగానొక కొడుకువి, రోజు కారులో వెళుతున్నావు, ఇక్కడే కదా కాలేజీ, హాస్టల్ ఎందుకని తల్లిదండ్రులు ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా వినలేదు. చేర్పించారు. వాళ్ళు చెప్తున్నారు, పరిస్థితి ఏమైందంటే ప్రస్తుతం HIV పాజిటివ్ అండి. ఎయిడ్స్ జబ్బు వచ్చింది మా అబ్బాయికి. డాక్టర్ల దగ్గరికి వెళితే వేళ్ల మీద లెక్క పెట్టుకోమన్నారు రోజులు. మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, తీసుకొని రండి మీ అబ్బాయిని, ప్రార్థన చేస్తానన్నారు దైవజనుడు. ఇదిగో వీడే మా అబ్బాయి. ఇతను కాదండి, వీడికి 16 ఏళ్ళే 17 ఏళ్ళే. వీడే మా అబ్బాయి. ఆ ఎయిడ్స్ జబ్బు వలన ఎండిపోయి 16-17 ఏళ్ల కుర్రోడు 60 సంవత్సరాల ముసలోళ్ళలాగా మారిపోయాడు. ఏమంటే నేను యేసన్న గారి ప్రక్కనే ఉన్నాను. ఆ రోజున నాకు అప్పుడు అనిపించింది, ఆ అబ్బాయి ప్రాణం ఎక్కడుందో తెలుసా? కళ్ళల్లో ఉంది ప్రాణం. మనం గనక దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక కొవ్వొత్తిని గనక అంటే ఆరిపోద్దు చూడండి, నిజం. అప్పుడు తెలిసింది నాకు, కళ్ళల్లో ప్రాణం కళ్ళల్లోనే పోయింది అంటుంటారు చూడండి.
ఆ వ్యక్తి కళ్ళల్లోనే ఉంది ఆ ప్రాణం. అంటే గట్టిగా మనం అంటే ఆరిపోదు. యేసుప్రభు ఎంత చక్కగా చెప్తారు చూడండి, మీ కన్నులు మీ దేహానికి దీపాలు, మీ ఆత్మ ఒక దీపం, వాక్యము ఆజ్ఞ అనే దీపం. ఇవి ఎలా ఉపయోగపడతాయి ఈ దీపాలు మనకు? ఇందాక పాట పాడుకున్నాం, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల. ఒక దీపం కాదు, ఒక దీపం కాదు, ఆత్మ అనే దీపం, ఆజ్ఞ అనే దీపం, వాక్యం అనే దీపం, ఇదిగో ఈ కండ్లు అనే దీపం, దీపాల తోరణం. ఒక 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 ఆత్మీయుడు సంతుష్టి సహితమైన మాన్యత కలిగిన పవిత్రమైన భక్తి జీవితాన్ని చేయాలంటే ఈ దీపాలు వెలుగుతూ ఉండాలి. దీపాలు వెలుగుతూ ఉండాలి. ఈ దీపాల వెలుగులో హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇందాక చదివారు మొదటి మాటలోనే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఆ తర్వాత సామెతలు 20:27, సామెతలు 20:27, నరుని ఆత్మ అది అంతరంగములన్నింటినీ, హృదయంతర్భాగపు ఎదలోతులన్నింటినీ పరీక్షిస్తుంది. హృదయంతర్భాగపు ఎదలోతులన్నింటినీ బాహాటంగా కనపరుస్తుంది ఆ దీపం. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను గూర్చిన ఓ చిన్న మాట చదువుకున్న తర్వాత మనం లోపలికి వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35. యోహాను సువార్త 5:35. బాప్తిస్మ ఇచ్చి యోహానును గూర్చి ప్రభు చెప్తున్న సాక్ష్యం, అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న. దీన్ని నేను ఎలా పోల్చానంటే, సాక్షి జీవితాన్ని దీపానికి పోల్చారు. మరలా మీకు చెప్తున్నాను, యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, రాజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దాని అర్థం ఊపిరి ఉండగానే ప్రాణం ఉండగానే, ఇదిగో ఈ బొందులో ప్రాణం ఉండగానే చక్కదిద్దాలనుకున్నావు, చక్కదిద్దేసుకో. నీ దీపం ఆరిపోద్ది. మకమకలాడుతూ ఉంది నీ దీపం, మకమకలాడుతూ ఉంది నీ దీపం, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, చంచల్. కొంతమంది చెప్తూ ఉంటారు, అదేంటంటే బీపీ అప్ అండ్ డౌన్ ఉంది, బీపీ అప్ అండ్ డౌన్, ఫ్లక్చువేషన్. నీ ఆత్మ అనే దీపం ఈ రాత్రికి ఆరిపోద్దేమో, జాగ్రత్త జాగ్రత్త, చక్కదిద్దుకో, శుద్ధి చేసుకోమని. సాక్ష్యము అనే దీపం. వర్తమానంలోకి వెళుతున్నాను. ఒక 4 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటి మాట, దావీదు కోరుకుంటున్నారు, నా దీపము వెలిగించువాడవు నీవే. మరో కోణంలో చెప్పాలంటే, యెహోవా నీవే నాకు దీపమై ఉన్నావు, నీవే నా ప్రాణమై ఉన్నావు. ఒకటి, భక్తిహీనుల దీపం ఆరిపోద్దట. ఎందుకు ఆరిపోద్ది? యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో ఏమాత్రం వెలుగు ఉండదు. ఒకవేళ వెలుగున్నా అది చీకటైపోద్ది. వారి యొద్దనున్న దీపము. ఎన్నిసార్లు ఒక్క నుంచి చెప్పబడిందంటే, భక్తిహీనుల దీపం ఆర్పివేయబడుతుంది, వారి అగ్ని జ్వాలలు ప్రకాశించవు, వారి గుడారంలో వెలుగు అంధకారం అయిపోద్ది, వాళ్ళ దగ్గరున్న దీపం
వాళ్ళ దీపమే కాదు, వాళ్ళ దగ్గరున్న దీపాలు కూడా ఆరిపోతాయట. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, భక్తిహీనుడు ఒకటి, భయభక్తులు కలిగిన వాళ్ళు రెండు, హీనమైన భక్తి మూడు, హేయమైన భక్తి. హీనమైన భక్తి, హేయమైన భక్తి. హేయమైన భక్తి అంటే కొంతమంది భక్తి చేస్తారు, వాళ్ళు చేసే భక్తి చూస్తే మనకు అసహ్యం వేస్తుంది. మీకు ఆ మధ్య నేను చెప్పాను, ఢిల్లీ దైవజనులు వేసన గారు మేము ఢిల్లీలో తెలుగు సభలకు వెళ్ళాం. సాయంకాలం 5 గంటలప్పుడు కారులో వెళ్తుంటే పార్లమెంటు దగ్గరలో సమీపంలోనే ట్రాఫిక్ జామ్, రోడ్లన్నీ జనం, కార్లు ఆగిపోయి. ఏమిటి అంటే భక్తులందరూ వెళ్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి యేసన్న గారు అన్నారు, ఏంటో చూడరా వేరే దారిలోనే వెళదామంటే చూస్తున్నాను. వెళ్ళి అక్కడ సన్నివేశాన్ని చూశాక నాకు ఎంత సిగ్గేసిందో. కొంతమంది మనుషులు ఒంటి మీద నూలు పోగులేదు, ఒంటి మీద నూలు పోగులేదు. జనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలి పడడం, దండాలు దస్కాలు పెట్టడం. ఏమిట్రా అంటే సమేదో అన్నారు, దిగంబర. ఎటెళుతుంది సమాజం? దీన్ని హేయమైన భక్తి చూస్తేనే అసహ్యం. ఏం చేస్తున్నారంటే భక్తి చేస్తున్నాం. ఏం భక్తి రాది? హేయమైన భక్తి. రెండు, భక్తి ఉంది, హీనమైన భక్తి. భక్తిహీనుల యొక్క భక్తి గలవాళ్ళలాగా నటిస్తారు, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు. పైకేమో ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా వ్యవహరిస్తారు, కానీ ఏమాత్రం ఫలాలు ఉండవు. పైకి చూడడానికేమో నటిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాత్రి అనేక కోణాల్లో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు. అనేక కోణాలు. భక్తి చేస్తున్నావు, ఎంత భక్తి? ప్రభు మన ఎడల ఆశిస్తూ ఉన్న భయభక్తులు కలిగి ఉన్నావా, లేకపోతే నామకార్థ భక్తి జీవితాన్ని చేస్తున్నావా? మీకు ఉదాహరణ కూడా కొన్ని విషయాలు చెప్తాను. చూడు, సామెతలు 13:9. సామెతలు 13:9. నీతిమంతుల వెలుగు ఎప్పటెప్పటికీ తేజరిల్లుతూనే ఉంటుంది. భక్తిహీనుల దీపము వెలిగించుకోరా? ఆరిపోయేటప్పుడు కనీసం కాపాడుకునే ప్రయత్నాలు చేయరా? ఆరిపోయేటప్పుడు కనీసం క్రొవ్వు తెలిగిస్తాం, ఆరిపోతుంటే గమ్మున వెళ్ళి చెయ్యి అడ్డు పెడతాం కదా. ఆధ్యాత్మిక జీవితాలు ఆరిపోతుంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్మని ఆర్పేసుకుంటుంటే మీకు అర్థం కావట్లేదా? నీతిమంతులు వెలుగేమో అంతకంతకు తేజరిల్లుతా ఉంది. ఇంకో మాట, అదే సామెతల గ్రంథం 24:20. అదే సామెతల గ్రంథం 24:20. దుర్జనునికి ముందు గతి, భవిష్యత్తు ఉండదు. అట్లాంటి వాళ్ళకి దుర్జనుడికి ముందు గతి ఉండదు. గతి అతి లేకుండా పోతాడు. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. ఇందాక చదివిన సామెతల గ్రంథంలోది నీతిమంతులకు పోల్చి భక్తిహీనుని పోల్చాడు. ఇక్కడ దుర్జనుడికి, మంచోడు కాదు, మంచి జనము కాదు, దుర్జనము, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు, అట్లాంటి వాళ్ళకి గతి ఉండదు. వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఎక్కువ కాలం మనలేరాళ్ళు. వాళ్ళతో పాటు వీళ్ళ దీపం ఆరిపోద్ది. మరలా చెప్తున్నాను, నా దేవుని ప్రియులారా, సభాముఖంగా నా చేతులు జోడి మిమ్మల్ని అర్జిస్తున్నా.
భక్తి చేస్తున్నారు, భయభక్తులు కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ భయభక్తులకి సంబంధించిన సాంప్రదాయ అనుభవాలు ఏమైనా కొనసాగిస్తున్నామా లేదా? ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో చెప్తాను. ఒకటి ఆహాబు, రెండు యెహోషాపాతు. ఒకతనేమో ఇశ్రాయేలు రాజు, ఇంకొకతనేమో యోధా రాజు. రైట్? ఇశ్రాయేలు రాజు, యోధా రాజు. యెహోషాపాతు యోధా రాజు అంటే పక్క పెంతుకొస్తు అనుభవాలు కలిగినాడు. ఇశ్రాయేలు అంటే నామకార్థంగా క్రైస్తవులమి, పేరు పెట్టుకున్నారు, క్రైస్తవులమి అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా? ఒక కాన్సెప్ట్ మీకు తెలియపరుస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 29 నుంచి చదువుకుంటూ వస్తారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18, 29 నుంచి చదువుకుంటూ వద్దాం. గమనించాలి అందరూ. ఎందుకు నాటకాల వేషధారి గదీడు? భక్తిహీనుడు. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు రాజుతో అంటారు, పెంతుకొస్తోడుతో అంటాడు, నేను మారు వేషం వేసుకుని యుద్ధానికి వస్తాను, వెళదామా? నీవు నీ వస్త్రమునే ధరించుకో అని వీడు తొందర చేయడు, ఎదటోళ్ళని తొందర చేయడు, పెద్ద వేషధారి. నిన్ను బలవంతం చేయను, నేను మాత్రం వేషాలు వేస్తా. నిన్ను బలవంతం చేయను, నేను మాత్రం. యేసయ్య ఏమంటారు? ఒకవేళ క్షమించాల్సిన పరిస్థితి వస్తే వేశ్యలనైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారుల్ని మాత్రం ససేమిరా నేను క్షమించను. జాగ్రత్త. నేను మాత్రం మారు వేషం వేసుకొస్తాను, నువ్వు మాత్రం నీ డ్రెస్సులు నేరా. యుద్ధానికి వెళ్ళారు. అధములతోనైనను అధికులతోనైనను చేయొద్దు, తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చిండు. కాగా యెహోషాపాతు కనిపించిన వెంటనే కనబడు తోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అని అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకున్నారు. గాని యెహోషాపాతు దేవునికి మొరపెట్టినందువల్ల యెహోవా అతనికి సహాయం చేసిన. దేవుడు అతని యుద్ధం నుంచి ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని తరుముట మానేశారు. అప్పుడు ఒకడు, ఇదిగో భక్తిహీనుడికి ఎట్లుంటుంది సావు, ఆడి దీపం ఎట్లారిపోద్ది. ఒకడు గురి చూడకుండానే తన వింటిని ఎక్కుపెట్టి అసలు హౌ ఇట్స్ పాసిబుల్ అమ్మా? గురి చూసి గుండెల్లో కొట్టమంటేనే ఇంకెక్కడో కొడతారు. అట్లాడిది ఎట్లా? ఇదిగో సందులు అంటే ఏంటి? అక్కడ కవచపు సందు అంటే ఇదిగో ఇది, దీనికి మధ్యలో ఈ స్టిచ్చింగ్ ఉంది చూడండి, అక్కడ ఎలా కొట్టగలిగాడు ఆ స్టిచ్చింగ్ మధ్యలో? అది గురి చూడకుండా వీడి దీపం ఎట్లా అరిపోయింది చూడండి. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచిపోయాడు. పొద్దు గుంకు వేళ అతడు వాడి రక్తం కుక్కలు నాకి. ప్రియులారా, మీరు ఇక్కడ ఆలోచించాలి. ఇశ్రాయేలు రాజు అంటే నామకార్థ క్రైస్తవుడు. యెహోషాపాతు అంటే యోధా రాజు. అతను కాస్త దైవభయం కలిగిన వాడు. వాస్తవంగా అతనితో కలవకూడదు. మీరు
మీరు ఇక ఆహాబు చరిత్ర చదువుకుంటే ఇక మీకు తెలియంది ఏముంది. భయంకరమైన వ్యక్తి ఆ వ్యక్తి. వాడెవడో గురి చూడకుండానే, వాడు వాంటెడ్గా కాకుండా జస్ట్ దొలేడు కోట్ తగిలింది అంతే. భక్తిహీనుని యొక్క దీపము ఆరి. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, దేవుని బిడలుగా మనం చలామణి అవుతూ దేవునికి లేకపోతే క్రీస్తు యేసుకి సాక్షులమై పత్రికలుగా నడవాల్సిన మనము ఆయన నామానికి ఘనత తీసుకొచ్చే బిడల వలె కాకుండా మనం విచ్చలవిడిగా ప్రవర్తించినట్లయితే, నేననేది ఏంటంటే చచ్చిపోతారు అని నేను అనగానే మనస్సాక్షి చచ్చిపోద్ది. మనస్సాక్షి చచ్చిపోద్ది. చెప్తాను వినండి. నేలమంటితో దేవుడైన యెహోవా నరుని సృజించి నాసిక రంధ్రాలలో జీవవాయువుని ఊదరట. ఉతే అతడు జీవాత్మ. ఏ ఆత్మ? సాక్షాత్తు దేవుడే నాసిక రంధ్రాల జీవవాయువుని ఊది జీవాత్మ. లేచి నిల్చున్నాడు. దేవుడు అన్నారు, బాబు ఆదాం, మీరు భోంచేయడానికి ఇదిగో అన్ని చెట్ల పండ్లు తినండి. ఇదిగో ఈ చెట్టు పండు తిన్న రోజున నిశ్చయముగా నీవు మరణమవుతావు, చనిపోతావు. ఆదాము తిన్నారు. 630 సంవత్సరాల చిల్లర బతికాడు. దేవుని మాట అబద్ధమా? దేవుని మాట అబద్ధమా? నిశ్చయముగా నీవు చనిపోతావు అన్నారు కదా, మరి చావలేదు కదా. అందుకే నేను చెప్తున్నా, చచ్చాడు. ఏం చచ్చింది? అరే ఆడి మనస్సాక్షి చచ్చింది ఏమిటో అంటాం చూడండి. మనస్సాక్షి చంపుకున్నాడు. అతనిలో ఉన్న జీవం చచ్చింది, ఆత్మ మాత్రమే మిగిలింది. అందుకే ఆ తర్వాత భక్తులందరూ నరుని వాస్తవంగా దేవుడు పెట్టింది ఆత్మ, జీవాత్మ. దేవుడు ఊదింది జీవాత్మ. కానీ ఒట్టి ఆత్మగా మిగిలిపోవడానికి కారణం మనస్సాక్షి చంపుకున్నారు. దీన్ని అంటారు సచ్చిన జీవం. దీన్ని అంటారు సచ్చిన జీవం. దీన్ని అంటారు జీవత్సవం. జీవత్సవం. బాబు, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేర్చనన్నారు కదా, ఎలా ఉన్నారు మీ నాన్నగారు? బ్రతికే ఉన్నాడు పాస్టర్ గారు. అరే అదేంట్రా బ్రతికే ఉన్నాడు అంటారు ఏమిట్రా? హాస్పిటల్లో ఉన్నాడా అని అడుగుతున్నా. అదే పాస్టర్ గారు బ్రతికే ఉన్నాడు. ఆహా. భోంచేస్తున్నాడా? లేదండి. మాట్లాడుతున్నాడా? లేదండి. కూర్చుంటున్నాడా? లేదండి. మీరు చెప్పింది ఆయనకు అర్థమవుతుందా? లేదండి. పోనీ ఆయన ఏమన్నా మీకు చెప్తున్నారా? లేదండి. మరి 1, 2, 3 అన్నీ కంట్రోల్లో లేవండి. మరి బతికేం ప్రయోజనం? దీన్నే అంటారు బ్రతికున్నాడన్న పేరు మాత్రమే కానీ జీవత్సవం, చచ్చినోడు. చదువుదాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం కొనసాగించు. జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని, ఇక్కడ కాదు, చచ్చిన మృతుడివే అని ఎక్కడ మొదటి వాక్యం ఒకటి చూడండి. నీవు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమేగా, నువ్వు చచ్చినోడివి, జీవత్సవంలాగా ఉన్నావు. క్రైస్తవ కుటుంబంలో పెట్టచ్చు, క్రిస్టియన్ పేరే పెట్టుకోవచ్చు, ఏడాది కూడా క్రిస్మస్కు రిజిస్టర్ పండుగ చర్చికి వెళ్ళచ్చు. నిన్న నవంబర్ 2వ తారీఖున సమాధుల తోటకెళ్ళి సచ్చిన వాళ్ళకి కొంచెం పాలు పోసి టిఫిన్ పెట్టి ఉప్మా పెట్టి పెసరట్టు పెట్టేసి వచ్చేవో లేదో తెలియదు మరి, కానీ సచ్చినోడివి. ఇదిగో ఈ ఇశ్రాయేలు రాజులాగా భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. చూడండి, మీరు యెహోషాపాతును చుట్టుముట్టేశారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ యెహోషాపాతు దీపం దేవుడు ఎందుకు ఆరిపోనివ్వలేదో తెలుసా? అతను కాస్తో కోస్తో భక్తి కలిగినవాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కనుక, తెలియక ఆ మూర్ఖుడితో చేతులు కలిపాడు కనుక యెహోవా అతనికి సహాయం చేసినందువల్ల
అక్కడి నుంచి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. నా దేవుని ప్రియులారా, భక్తి అని పేరు చెప్పుకోవడం కాదు, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి ముందుకు సాగుదాం. రెండో మాట సామెతల గ్రంథం 20:20 మరలా తన తండ్రినైనను తన తల్లినైనను దూషించువాని దీపం యేసునామములో. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించి చిన్న పెద్ద గురువు దైవం లేకుండా ప్రవర్తిస్తే వాడి దీపం ఇది ఇంకా దారుణం. దీపము కారు చీకట్లాగిపోవడం ఏంటి? దీపం ఉంది అంటే అక్కడ చీకటి ఎందుకు ఉంటుంది? కానీ పొందిక కటిక చీకట్లో వాడి దీపం మారిపోద్దట. ఇంకో వాక్యం కూడా చూపెట్టాక వివరిస్తాను. సామెతలు 30:17. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లిని మాట వినకుండా ఉంటే వాళ్ళ కండ్లు లోయల్లో ఉన్న కాకులు పీక్కు తింటాయి. కండ్లు అంటే దీపాలు. మీ కండ్లు మీ దేహానికి దీపాలు. యవనస్తులారా, జాగ్రత్త 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 జాగ్రత్త. తండ్రిని అపహసించడం, తల్లిని దూషించడం, చిన్న పెద్ద గురువు దైవం లేకుండా వెచ్చలవిడిగా మాట్లాడడం, ప్రవర్తించడం, ఎదిరించడం, బెదిరించడం, దబాయించడం, దండించడం ఏంటది? వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోద్దట. చెప్తాను, ఒక 2-3 విషయాలు చెప్తాను. పాఠాలు. సంసోను కండ్లు ఓడబీకేశారు, అంటే దీపాలు ఓడబీకేశారు. కారు చీకట్లో అతని దీపం అర్ధాంతరంగా ఆరిపోయింది. అందరూ రమారమి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలట న్యాయాధిపతులుగా ఉంటే మనోడు మాత్రం ఇంత బలం కలిగినోడు, ఇంత వ్రతపుత్రుడు, నాజీరు పుత్రుడు, 20 సంవత్సరాలకే పరిమితమైంది. ఏమిట్రా నీ జీవితం శాంసన్? 3-4 యుద్ధాలు చేశానండి. ఎవరి కోసం? మొదటి యుద్ధం లవ్ ఫెయిల్యూర్, రెండవ యుద్ధం లవ్ ఫెయిల్యూర్, మూడవ యుద్ధం లవ్ ఫెయిల్యూర్. ఎవరి కోసం చేసావురా? ఎవరి కోసం చేసావు యుద్ధాలు? దేవుని ప్రజల కోసం ఏమైనా చేసావు యుద్ధం? ప్రాణత్యాగం చేశాడు ప్రియురాల కోసం. మరి నిన్ను కన్న అమ్మ నాన్న సంగతి ఏమిట్రా? తల్లిదండ్రుల కోసం ఏ రోజైనా కష్టపడ్డావా? ఒక్కొక్కడు చెప్తుంటాడు, నా మొదటి జీతంతో నా లవర్కి ఏదిరా, ఏ ఫోను? ఐఫోనా? అదే ఐ అంటే కళ్ళు. వీడి కళ్ళు బేకు, ఈ లోయల్లో ఉన్న కాకులు బీక్కు తినా, ఈ కళ్ళల్లో కారం కొట్ట. ఒరే అర్థమవుతుందా? ఆడు మొదటి జీతంతో అంట. మరి అమ్మ నాన్న సంగతి ఏమిట్రా? శాంసన్ యుద్ధాలు చేస్తున్నాడు. ఎవరి కోసం యుద్ధాలు చేస్తున్నాడు? లవ్ ఫెయిల్యూర్ యుద్ధం, లవ్ ఫెయిల్యూర్ యుద్ధం, లవ్ ఫెయిల్యూర్ యుద్ధం. భయంకరమైన పరిస్థితి. నానా యవనస్తులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవరి కోసం యుద్ధాలు చేస్తారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? నా చేతులు జోడించి చెప్తున్నారు, మీరు పిల్లలైనా నా చేతులు జోడించి చెప్తున్నా, అమ్మా నాన్న వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, ప్రాధాన్యత, విలువ అదంతే. అమ్మ నాన్న అంటే అంతే. నిన్న నాకు చాలా సంతోషం అనిపించింది. వాస్తవంగా మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు. నిన్న రాజమండ్రి సంఘ పెద్ద రవి మాస్టర్ వాళ్ళ
అమ్మగారు ప్రభునందు నిద్రించారు ఆదివారం రాత్రి. నిన్న ఉదయాన్నే వెళ్ళి కూర్చొని మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఇక నాకు అమ్మలాంటిది ఆవిడ. ఇక అక్కడి నుంచి వచ్చాక మా అమ్మ రాజమండ్రిలో ఉంటే ఇక మా అమ్మని కారులో ఎక్కించుకొని నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ గుంటూరుకు వచ్చాను. అస్సలు బాగలేదు మా అమ్మకి. మా అమ్మతో మాట్లాడుతూ వచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు చిన్నప్పుడు ఇంట్లో ఉన్నాం మేము. ఆఫ్టర్ 30 years 30 సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి మా అమ్మని కారెక్కించుకొని మా అమ్మతో మాట్లాడుతూ మా అమ్మకి అమ్మ ఇదిగో ఈ ఊరు, అమ్మ ఇదిగో ఈ ఊరు, అమ్మ పాలు తాగుతావా, అమ్మ ఇడ్లీ తింటావా అని నేనంటే ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకు పిల్లలు అమ్మని నాన్న నిర్లక్ష్యం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సంసోన్, అబ్షాలోం నువ్వు అందగాడివే కావచ్చు, ఆటగాడివే కావచ్చు, పాటగాడివే కావచ్చు, పోటుగాడివే కావచ్చు, తోపు అవ్వచ్చు, తురుము అవ్వచ్చు. తండ్రికి విరోధంగా తండ్రిని అపహసించి దూషించి ఒక అమ్నోను, ఒక మొదట అధ్యాయంలో ఉంటాడు ఎవడాడు అదోనియా, దావీదు పిల్లల్ని పెంచుకోవడంలో అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. అంతే, అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. కారణం తెలియాలి. ఈ పిల్లలు తండ్రికి విరోధంగా లేచి ప్రవర్తించిన వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? యవనస్తులారా జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో నీకు దీర్ఘాయువును క్షేమమును కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని దీర్ఘాయువును క్షేమమును కలుగునట్లు, లాంగ్ లైఫ్ అండ్ క్షేమము, సేఫ్, ఇవి రెండు నీకు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి గౌరవించండి. యవనస్తుల జీవితాలు మనకు పాఠాలు. ఆడపిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళు 6 ఆకులు ఎక్కువే చదివే ఉన్నారు ఆడపిల్లలు. దేనా 12 మంది మగపిల్లల మధ్యలో ఒక్క ఆడపిల్ల. అసలు ఎంత గారాభంగా పెంచుంటారండి ఆ పిల్లని. అసలు ఎంత గారాభంగా పెంచుంటారు ఆ పిల్లని. కానీ ఒక్కటే షికారులకు వెళ్ళడం, ఒక్కటే సత్రాలకు వెళ్ళడం, ఒక్కటే పిచ్చి పిచ్చి వేషాలు వేయడం. ఏంట్రా ఇట్లా ఒక్కటే విచ్చలవిడిగా తిరిగినందువల్ల తన జీవితం ఏమైపోయింది? జాగ్రత్త, జాగ్రత్త. ఇదిగో సభాముఖంగా నా చేతులు జోడించి చెప్తున్నాను, మగపిల్లలారా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆడపిల్లలతో కూడా చెప్తున్నాను జాగ్రత్త. అంటే ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండండి నేను చెప్పను. ఎందుకంటే మగపిల్లలకి ఏ స్థాయిలో హెచ్చరిక చేస్తున్నానో ఆడపిల్లలకు కూడా ఆ స్థాయిలోనే చేస్తా. ఎక్కువ చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరు సమానులే. కాకపోతే ఆడపిల్లలు కొంచెం వివేచించుకొని జాగ్రత్తగా, పరిస్థితులు సమాజంలో ఏమంత బాగలేవు. అందుచేత చాలా 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 జాగ్రత్తగా మీ జీవితాలు మీరు కాపాడుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. మీ తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని. ఆ వేళ రూబేన్ అని ఉంటాడు, చెల్లి నేను తీసుకెళ్తానమ్మా నిన్ను. అక్కర్లేదులే. షిమ్యోను, లేవి అడిగుంటారు, చెల్లి మేము తీసుకెళ్తామమ్మా. అక్కర్లేదులే. అన్నదమ్ముళ్ళు తండ్రి ఎంత ప్రేమిస్తున్నారో ఒకసారి ఆలోచించి ఆ దిశగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి. మూడో మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29 7వ వాక్యం. 2 Chronicles chapter 29 verse 7. వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీప
మై గాడ్, ఎవడు రావాడు దీపాలు ఆర్పేసింది? ఏంటో నువ్వు ఆర్పింది? మరి ఎందుకు మరి భయపడుతున్నా? 6వ వాక్యం చదువు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29:6 నుంచి. ఏంటి? హిజ్కియా అంటారు, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి మంటపం యొక్క ద్వారములను మూసివేసి దేవుని మందిరములో దీపాలు ఆర్పేశారు. మై గాడ్, వాట్ ఎ టెరిఫిక్ సిచ్యువేషన్! ఇది భయానకమైన పరిస్థితి. దేవుని మందిరంలో దీపాలు ఆర్పేశారట, మంటపాలు ద్వారాలు మూసారట. లిటరల్ అక్షరానుసారమైన ఈ మందిరం కాదు సుమా. నేను చెప్పదలిచింది ఇన్ జనరల్ సెన్స్ దేవుని మందిరంలో దీపాలు ఆర్పేశారట వాంటెడ్గా. అంటే యేసయ్య అంటారు, పౌలు అంటారు, మీ దేహమే, చెప్పాలి, మీ దేహమే హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ అబ్బా చిన్నప్పుడు పాట. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, నడిపిల్చు నావా తంబుర సితార నాదముతో. మరి చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నాను నేను. చిన్నప్పుడు మనం విన్న పాట ఏమిటంటే, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ మీ దేహము దేవుని ఆలయం. ఈ దేహం అనే దేవుని ఆలయంలో దీపాలు ఎందుకు ఆర్పేశారు? ఎందుకు చీకటి వచ్చింది మీ హృదయంలోకి? ఎందుకు చీకటిని ఆహ్వానిస్తున్నారు? మనం మొట్టమొదటి చదువుకున్నాం, నరుని ఆత్మ యెహోవా పెట్టినా, చెప్పాలి, నరుని ఆత్మ యెహోవా పెట్టినా ఆ దీపం ఏం చేస్తుంది? అంతరంగంలో, చదవమ్మా మాట, సామెతలు 20:27 చదవాలి. అది అంతరంగములన్నీ, ఆ అంతరంగంలో ఉన్న సమస్త నీ హృదయంలో దాగి ఉన్న సమస్త చీకటి క్రియల్ని శుద్ధి చేస్తుంది, కాల్చివేస్తుంది. దేవుని మందిరంలో దీపాలు ఆర్పేశారట. ప్రార్థన చేయాలి మనం బాగా. కొన్ని శక్తులు, కొన్ని మత ఉన్మాద శక్తులు, అరాచక శక్తులు కొన్ని దేవుని మందిరాల దీపాలు ఆర్పేయాలని తెగ కంకణాల ఎజెండాలు పట్టుకు తిరుగుతూ ఉన్నాయి. యేసు నామములో భక్తిహీనుల ఆలోచనలన్నీ చెదరగొట్టబడును గాక. దేవుని సంఘానికి విరోధంగా ఆలోచిస్తున్న అధములైన అధికులైన వాళ్ళ ఆలోచనలన్నీ యేసు నామములో చెదరగొట్టబడును గాక. దేవుని సంఘాన్ని ఎవడైనా పాడు చేయాలని వస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. హిజ్కియా బాధతో రోషంగా చెప్తున్నాడు, మన పితరులు ద్రోహులై దేవుని మందిరంలో దీపాలని ఆర్పేసి దేవుని నివాసమునకు పెడముఖం పెట్టుకున్నారట. జాగ్రత్త. మన హృదయంలో దేవుని దీపం అంటే వాక్యం అనే దీపం వెలుగుతానే ఉండాలి. దేవుని వాక్యం అనే దీపం వెలుగుతానే ఉండాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుణ్ణి, సాతాన్ని జయించగలరు. హృదయంలో దేవుని వాక్యం అనే దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి.
పొరపాటున ఆరిపోకూడదు. ఈ దీపాలు వెలిగినందువల్ల ప్రయోజనం ఏమిటి? దీపాలు వెలుగుతున్నందువలన ప్రయోజనం ఏమిటి? చూడండి ఒక మాట, యేసు ప్రభు చెప్పిన మాట, మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్టు. ఎక్కడ? అదే ఇంపార్టెంట్. ఎక్కడ నేనంటాను, సత్క్రియలు అనే వెలుగు వారి ఎదుట మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సంఖ్యాకాండం 8:2 నీవు దీపములను వెలిగించున్నప్పుడు, అహరోను, నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఆ 7 దీపముల వెలుగు, అది నేను ఫోకస్ చేయాలనుకుంది. మీరు దీపాలు వెలిగిస్తున్నారా? ఆ వెలుగు దీపవృక్షానికి ముందు పడాలి. యేసయ్య అంటారు, మీరు సత్క్రియలు అనే వెలుగు అన్యజనులు ఎదుట పడాలి, అప్పుడు వాడు పరలోకమందున మీ తండ్రిని మహింపరుస్తారు. సత్క్రియలు అనే వెలుగు. నేటి ప్రపంచం క్షేమంగా సుభిక్షంగా ఉంది అంటే క్రైస్తవుని యొక్క సత్క్రియలు, క్రైస్తవుల యొక్క సత్క్రియలు. క్రైస్తవుడు సత్క్రియలకి పెట్టింది పేరు. ఇవాళ మన దేశమే కానీ ప్రపంచ దేశాలే కానీ ఒక ప్రజాక్షేమాన్ని కోరుకున్నవాళ్ళు, ప్రజాక్షేమాన్ని కోరుకుని వాళ్ళు చేసిన త్యాగాలు అనితర సాధ్యమైనవి. వేణోళ్ళ కొనియాడిన వారు చేసిన ఆ త్యాగాలు వర్ణించలేనివి. అందుచేత క్రైస్తవుడు సత్క్రియలకు పెట్టింది, ఆ సత్క్రియలు అన్ని జనులు ఎదుట పడాలట, అప్పుడు వారు దేవుణ్ణి మహింపరుస్తారట. చిన్న మాట రాసుకున్నారు, దీపాలు వెలగాలంటే మనస్సు అనే నడుము కట్టాలి. నోట్ చేసుకోండి, దీపాలు వెలగాలి అంటే మనస్సు అనే నడుము కట్టాలి. లూకాసు వార్త 12:35. లూకాసు వార్త 12:35. మీ నడుము కట్టుకొని ఉండండి. నేను అనుకున్నాను, దీపాలు వెలుగుతూ ఉండాలంటే మనస్సు అనే నడుము కట్టాలి. అలా కట్టకపోతే, మనస్సును గనక మనం అణచుకోలేకపోతే, మనస్సు అనే నడుముని పరిశుద్ధాత్ముడి చేత కట్టకపోతే దీపాలు ఆరిపోతాయి. మీ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దీపస్తంభం మీద పెట్టబడిన దీపాల వల్ల మీరు వెలుగుతూ ఉండాలి. సాక్షార్థమై సూచనగా వెలుగుతూ ఉండాలి. ఎస్, అందుకే దావీదు అంటారు, చాలామంది నా దీపాలు ఆర్పేయాలనుకున్నారయ్యా, నా దీపం వెలిగించువాడవు. యోబు అంటాడు, నువ్వు ఇశ్రాయేలీయులకి దీపం లాంటివాడు భయా, నువ్వు యుద్ధానికి రావద్దు భయ, నా మాటిని భయ, నువ్వు ఇశ్రాయేలీయులకు దీపం లాంటివాడివి, నీవు ప్రకాశమానంగా వెలిగితే మేమందరం బాగుంటాం. ప్రియులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు మకమకలాడుతూ ఉన్నాయి. ఈ రాత్రి వాక్యపు వెలుగులో, నా దేవుని వాక్యపు వెలుగులో మీ దీపాలు మరలా వెలిగించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సామెతలు 31:18. సామెతల గ్రంథం 31:18. నేను అనేది ఏంటంటే, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. గుణవతి అయిన భార్యను గూర్చి అక్షరానుసారంగా రాసిన మాటలు.
నేను పెళ్ళిళ్ళలో చెప్తా ఉంటాను ఎప్పుడు, సొలొమోను 30 అధ్యాయాలే రాస్తే 31వ అధ్యాయం వాళ్ళ అమ్మగారు రాసి పంపించారు. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన, చెప్పండి, అతని తల్లి అతనికి ఉపదేశించిన 4వ వాక్యం, ద్రాక్షారసం తాగుట రాజులకి నానా లెమూయేల్ అని రాసుకుంటూ 10వ వాక్యానికి వచ్చేసరికి గుణవతిగా అయిన భార్య దొరుకుట అరుదట్టిది. అత్తలందరూ సుప్రాత్వని అమ్మది కోడల సంఘం చెప్పింది. ఈ వంటది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఈ 31వ అధ్యాయాన్ని పక్కన పెట్టేస్తే ఆమె దీపము సంఘాన్ని స్త్రీకి పోల్చారు. అలాగే సాతానుని కూడా స్త్రీకే పోల్చారు. అదిగో మహాబబులోను యెజబెల్ అనే స్త్రీ అట్లా పోల్చడం జరిగింది. ఇక్కడ ఆమె దీపము ఆరిపోదు. కాన్సెప్ట్ వైజ్గా అయితే మీరు మరోలా భావించకండి. 10 మంది కన్యకలు దివిటీలు పట్టు కూర్చున్నారు. 10 మంది కన్యకలు దివిటీలు పట్టు కూర్చున్నారు. వాస్తవంగా ఈ యొక్క కాన్సెప్ట్ చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. ప్రభు మాకిచ్చిన ప్రకటనను బట్టి తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 25 మొదటి నుంచి. మత్తయి సువార్త 25 మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకై బయలుదేరిన 10 మంది కన్యకలను, వీరిలో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని వెళ్ళలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీలతో కూడా సిద్ధలతో నూనె తీసుకొని ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ నిద్రపోయారట. ఎప్పుడు బాబు? ఎప్పుడది? అదే నేను అంటాను, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. బుద్ధి కలిగిన వాళ్ళ దీపాలేమో వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేని వాళ్ళవేమో ఆరిపోయాయి. మీరు ఇక్కడ గమనిస్తే అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడుతూ ఉంది, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను 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 చెప్పాలి. అను కేక, స్వరం కాదు, కేక. కొంచెం ఉపదేశం. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షము కాబోతున్నారు. రెండవసారి పుట్టరు. ఆల్రెడీ యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎలా దిగొచ్చారు? నజరేయుడైన యేసుగా నరావతారిగా కన్య మరియ గర్భమందు మన రక్తమాంసములలో పాలు పంచుకున్నవాడై శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనా బెత్లెహేములో పుట్టారు. రెండవసారి పుట్టరు, ఆయన ప్రత్యక్షము హీ విల్ అపియర్, ప్రత్యక్షమవుతారు. ఎలా? రహస్య రాకడ. యేసుక్రీస్తు రెండవసారి రహస్యంగా వస్తారు. ఎవరి కోసం? సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె. మీరు గమనించాలి, ఇక్కడ పెండ్లి కుమార్తె. 2 తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు. ఇది రెప్పపాట్లో జరిగిపోద్దట. మీరు ఇక్కడ గమనించాలి. 7 సంవత్సరాలు శ్రమలు, మొదటి 3.5 సంవత్సరాలు విడవబడిన సంఘానికి, మొదటి 3.5 సంవత్సరాలు విడవబడిన సంఘానికి, రెండవ 3.5 సంవత్సరాలు యూదులకి మహాశ్రమలు.
ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్, శ్రమలు, మహాశ్రమలు. మీరు గమనించాలి, ప్రభువు రాకడ ఎంత 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 సమీపంగా ఉందంటే, నా దగ్గర కొన్ని ఆధారాలను సేకరించి పెట్టినాను. ముస్లిం దేశాలన్నీ ఇస్రాయేలీలతో అసుకేసుకుని అతుక్కుంటున్నారు. యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, సుడాన్, లెబానాన్, వీళ్ళందరూ సౌదీ అరేబియా, రేపటి రోజున కువైట్, ఖతార్ పోతారు. వీళ్ళందరూ ఆల్రెడీ ఐక్యపడిపోతున్నారు. ఏమిట్రా మీరందరూ సందట్లో సడేమియా కలిసిపోతున్నారంటే, వీళ్ళందరి ఎజెండా ఏమిటంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి. డేయ్ యూదులారా, ఏమీ చేయలేరు. క్రీస్తు శరీరమనుడు సంఘానికి విరోధంగా ఆది క్రైస్తవ సంఘంలోనే సౌలని మహామూర్ఖుడు లేచాడు. ఆ రోజునే యేసు ప్రభు చెప్పారు, ముని కోనలకు ఎదురు తనితే చీల్చేస్తాను, జాగ్రత్త. క్రైస్తవ్యానికి, దేవుని సంఘానికి విరోధంగా ఎవడు లేచినా, వ్యవస్థలు లేచినా సరే చీల్చేస్తాడు నా దేవుడు. నా ప్రభు తల మీద ముండ్ల కిరీటం ఉంది, ముని కోనలకు ఎదురు తనితే చీల్చేస్తాడు నా దేవుడు యేసు నామములో. వాళ్ళు ఎంతమంది ఏకమైన వీళ్ళందరూ ఎజెండా క్రైస్తవ్యాన్ని నాశనం. సరే, ఇదొక ఎత్త. గమ్మత్తు ఏంటి తెలుసా? మొదటి 3.5 సంవత్సరాలు విడవబడిన క్రైస్తవ సంఘానికి శ్రమలు జరుగుతుంటే, ఈ మిడిల్ ఈస్ట్ తిరకాసు వాళ్ళందరూ యూదులకి సహాయం చేసి దేవాలయాన్ని కడతారు. సొలొమోను కట్టాడు ఒక దేవాలయం, కోల్చబడిపోయింది. జెరుబ్బాబెలు కట్టాడు 2వ మందిరాన్ని, అది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 3వ మందిరానికి నా దగ్గర అవన్నీ ఉన్నాయి, కాకపోతే వేరే భాషలో ఉన్నాయి. యెరూషలేములో 3వ మందిరాన్ని కట్టబోతున్నారు. టైల్స్ గోడలకు వేసే పెయింట్ ఆల్సో కొనిపెట్టేస్తున్నారు. పెయింటు, టైల్స్, రాళ్ళు, లోపల సామాను, ఎవ్రీథింగ్ కొనిపెట్టారు. మొదటి మందిరాన్ని కట్టింది సొలొమోను, ఇప్పుడు మందిరాన్ని కట్టబోయేది సొలొమోను అనే ఒక వ్యక్తి. మొదటి ప్రధాన యాజకుడు అహరోను, ఇప్పుడు ఆ కట్టబోయే దేవాలయంలో అహరోను అనే వ్యక్తిని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నారు ఈ ఎర్రని పెయ్యని వధించడానికి. సిమిలర్గా జరుగుతున్న ఇవన్నీ. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. గమ్మత్తు ఏంటంటే, అర్ధరాత్రి. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు రహస్య రాకడలో వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మొదటి 3.5 సంవత్సరాలప్పుడు ఆయన వస్తాడు. మొదట మనం ఏమంటాం? కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము. కడబోర మోగినప్పుడు, ప్రియుని స్వరం విన్నప్పుడు సంఘం వెళ్ళిపోద్ది. ఇక్కడ కడబోర కాదు, ప్రియుని స్వరము కాదు. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొనమని ఒక కేకంటే దేవదూత వేసింది. ఎవరో దేవదూత వేశారు. మొదటి 3.5 సంవత్సరం బుద్ధి కలిగిన కన్యకలు ఎవరంటే, విడవబడ్డ పెండ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడకుండా కొన్ని లోటుపాట్లుండి భక్తి చేస్తున్నారు, కానీ విడవబడ్డారు. వాళ్ళు తమ దీపాలు ఆరిపోకుండా, ఆత్మలు ఆరిపోకుండా మరలా వస్తాడు మా ప్రభు మా కోసమని ఎదురు చూసారే, వాళ్ళు బుద్ధి కలిగిన. కానీ మొదటి 3.5 సంవత్సరాలు. నేనంటాను, బుద్ధి కలిగిన కన్యకల్లాగా వద్దు, బుద్ధి లేని కన్యకల్లాగా వద్దు. మరి ఇంకెలా ఉండాలి బాబా? పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు. పవిత్రురాలైన కన్యకగా, ప్రభుతో పెండ్లి కుమార్తెగా మనం ఎత్తబడిపోవాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. ప్రకటన 21:23. ప్రకటన 21:23.
23 ఆ పట్టణములో 22 నుంచి వచ్చేసి సర్వాధికారి అయిన దేవుడకు 22 సర్వాధికారి అయిన ప్రకటన గ్రంథం 21, 22 సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడగు ప్రభు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని రైట్ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచు ఉన్నది. గొర్రె పిల్లయే దానికి దీపం కొట్టు గట్టిగా. గొర్రె పిల్లయే దానికి దీపము. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో ఈ దీపాలు ఆయన వాక్యం ద్వారా వెలిగించబడి ఆజ్ఞల ద్వారా ప్రకాశిస్తూ, ఈ దీపాలు ఆయనతో మమేకమై ఆ నిత్య రాజ్యములో వెలిగేంత వరకు ఆయనే ఈ దీపాలకు వెలిగించి అంధకారాన్ని తొలగించి ప్రకాశమైన సాక్షులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్దునుగాక. ప్రేమ స్వరూపి నిత్యుడగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. 1000 సంవత్సరాల క్రితం మా పితరుడైన దావీదు తన స్వీయ చరిత్ర నేపథ్యాన్ని కీర్తనగా రాసి మా ఎదుటించుండగా, అసలు దీపం అంటే ఏమిటో, దీపాలు నిత్యము వెలగాలంటే ఏం చేయాలో, దీపాల వెలుగు ఎక్కడ పడాలో, ఎలా ఉండాలో సుస్పష్టంగా మీరు మాకు బోధించారు, హెచ్చరించారు, ఓదార్చారు, ఆదరించారు. దూరాన సమీపాన ఎందరైతే నా తండ్రి మీ సన్నిధిలో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ దీపాలు మీరు వెలిగించాలి నాయన. మనుషులు వెలిగిస్తే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు చార్పేస్తారు. మీరైతే నిత్యుడకు తండ్రివి నాయనా, నిత్యుడకు తండ్రివి నా తండ్రి. ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితి క్షుణ్ణంగా ఎరిగిన తండ్రివి నాయన. కృప చూపండి. మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల్లో నడవ చేసిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రతి కుటుంబాన్ని కంచి వేసి కాపాడు. ఎఫెసీ పత్రిక 3:14 ఉన్నట్లుగా భూమి మీద కట్టబడుతూ ఉన్న ఈ కుటుంబాల నిత్య రాజ్యములు మీరు కట్టండి. గొర్రెపిల్లయే దీపముగా ఉన్న ప్రకాశిస్తున్న సూర్య చంద్ర కాంతి లేని తేజోమయమైన మహిమ కలిగిన స్వాస్థ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ.